Yes, good evening everyone. So welcome back to our session. In the previous video class session, we have discussed about the cleaning action of soap and the formation of మిజిల్. ఓకే, సో మిజిల్ ఎలా ఫామ్ అవుతుందో తెలుసుకున్నాం. అలాగే ఒక సోప్ దాని యొక్క క్లీనింగ్ యాక్షన్ ఎలా చేస్తుంది, అందులో ఉన్నటువంటి ఆ టూ ఎండ్స్ ఏంటి, అందులో ఏ ఎండ్ వాటర్తో రియాక్ట్ అవుతుంది, ఏ ఎండ్ వచ్చి ఈ ఆయిల్ ఆర్ డర్ట్తో రియాక్ట్ అవుతుంది, అలాగే దాని యొక్క క్లీనింగ్ యాక్షన్ ఎలా జరుగుతుంది, అలాగే సోప్కి డిటర్జెంట్కి డిఫరెన్సెస్ చూసాం, అలాగే క్లైమాక్స్లో మిజిల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్లో చూసాం. బట్ రైట్ నో టుడే ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ స్కమ్ ఫార్మేషన్. ఓకే, స్కమ్ SCUM. సో దీని గురించి ఒక వీడియో క్లాస్లో అంటే జస్ట్ ఒక 2 to 3 సెషన్స్ బ్యాక్ ఒకటి చెప్పాను. ఈ స్కమ్ అన్న వర్డ్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్కమ్, అసలు స్కమ్ అంటే ఏంటి అంటే మనకు ఫస్ట్ తెలియాల్సింది స్కమ్ అంటే ఒక ఇన్సాల్యుబుల్ ప్రెసిపిటేట్. ఏమంటుందండి? ఇన్సాల్యుబుల్ ప్రెసిపిటేట్. ఏమంటుందని మనం ఇన్సాల్యుబుల్ ప్రెసిపిటేట్ అంటే కరగకుండా మిగిలిపోయి ఉన్నటువంటి ఒక ప్రెసిపిటేట్, ఇన్సాల్యుబుల్ ప్రెసిపిటేట్. సో దాన్ని మనం స్కమ్ అంటాం. మరి అది ఎప్పుడు ఫామ్ అవుతుంది? సో వెన్ డస్ ద స్కమ్ కెన్ బి ఫార్మ్డ్, అసలు స్కమ్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే, మీకు ఒక్కసారి సోపు డిటర్జెంట్స్ కంపేర్ చేసినప్పుడు మీకు క్లాస్లో చెప్పాను. సో సోప్కి డిటర్జెంట్కి తేడా ఎక్కడ వస్తుంది? సోప్ అనేది బయోడిగ్రేడబుల్, అలాగే డిటర్జెంట్ అనేది నాన్ బయోడిగ్రేడబుల్ అనమాట. అలాగే ఇక్కడ సోప్ అనేది లెస్ ఎక్స్పెన్సివ్, అలాగే డిటర్జెంట్ అనేది మోర్ ఎక్స్పెన్సివ్. అలాగే సోప్ ద్వారా మనకి వాటర్ పొల్యూషన్ జరగదు, బట్ డిటర్జెంట్స్ ద్వారా వాటర్ అనేది పొల్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి స్కమ్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఇన్సాల్యుబుల్ ప్రెసిపిటేట్ అని చెప్పాం. అయితే ఇది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, సోప్ అన్నది హార్డ్ వాటర్తో రియాక్ట్ అవ్వదు, బట్ డిటర్జెంట్ అనేది హార్డ్ వాటర్లో రియాక్ట్ అవుతుంది అని ఆ పాయింట్ని బేస్ చేసుకుని కంటిన్యూషన్ ఉంటుంది అనమాట. సో హియర్ ఈ స్కమ్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది? వెన్ ఎవర్ సోప్ ఈజ్ గోయింగ్ టు రియాక్ట్ విత్ దేంతో? హార్డ్ వాటర్, HARD, హార్డ్ వాటర్తో కనుక రియాక్ట్ అయితే. సో వెన్ ఎవర్ this soap is going to react with a hard water, it will lead to a formation of an insoluble precipitate. That insoluble precipitate is called as a scum. సో దాన్ని మనం ఏమంటాం? స్కమ్ అంటాం అనమాట. ఓకే, అది ఎందుకు అసలు ఫామ్ అవుతుంది, ఆ స్కమ్ ఎందుకు ఫామ్ అవ్వాలి, అసలు ఎందుకు రియాక్ట్ అవ్వట్లా, ఈ సోప్ వచ్చి ఈ హార్డ్ వాటర్లో ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటే, దిస్ హార్డ్ వాటర్ కంటైన్స్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ హార్డ్ వాటర్ ఏదైతే ఉందో ఈ హార్డ్ వాటర్లో మనకి అయాన్స్ ఉంటాయన్నమాట. ఏ అయాన్స్? ఇన్సాల్యుబుల్ అయాన్స్ లైక్ Ca2+, అలాగే మెగ్నీషియం 2+. అంటే కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్ అన్నవి ఒక సాల్ట్ అయాన్స్ కింద ప్రజెంట్ అయిపోయి ఉంటాయి అనమాట. Ca2+ అండ్ Mg2+, కాల్షియం అయాన్ అండ్ మెగ్నీషియం అయాన్స్ అన్నవి హార్డ్ వాటర్లో ఉండిపోతాయి అనమాట. దానివల్లే మనకి ఆ వాటర్కి హార్డ్నెస్ అనేది వస్తుంది అనమాట. అవి ఇన్సాల్యుబుల్ సాల్ట్స్ అంటాం, వాటిని ఏమంటాం? ఇన్సాల్యుబుల్ సాల్ట్ అంటాం. వీటిని Ca2+ని Mg2+, అంటే మెగ్నీషియం అయాన్స్ని కాల్షియం అయాన్స్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఇన్సాల్యుబుల్ సాల్ట్స్ అన్నవి అందులో ఉండడం వల్ల అవి అందులో సోప్ అనేది రియాక్ట్ అవ్వలేదు. ఆ రియాక్ట్ అవ్వకపోవడం వల్ల మనకి ఫామ్ అయ్యేదే స్కమ్ అనమాట. బికాస్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద హార్డ్ వాటర్ బట్ నాట్ ఇన్ సాఫ్ట్ వాటర్. సాఫ్ట్ వాటర్లో మనకి ఆ అయాన్స్ అనేవి ఉండవు. ఓన్లీ ఇన్ హార్డ్ వాటర్లో మాత్రమే ఇన్సాల్యుబుల్ సాల్ట్ అయాన్స్ లైక్ Ca2+ అండ్ Mg2+ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద హార్డ్ వాటర్. ఇప్పుడు వాటితో ఇవి రియాక్ట్ అవుతుంది అనమాట. ఎవరు? సోప్ అనమాట. సో మీకు ఆల్రెడీ సోప్ గురించి ఒక ప్రీవియస్ వీడియో సెషన్లో చెప్పాను. సో సోప్స్ ఆర్ ద సోడియం అండ్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పాను, అవునా కదా? సో దాని యొక్క ఫార్ములా వచ్చి RCOONA. నేను ఆల్రెడీ చెప్పాను, అవునా కదా? ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆర్ ప్లేస్ మనకి ఏదో ఒక హైడ్రోకార్బన్ గ్రూప్ ఉంటుంది. అంటే RCOONA అంటే సోడియం సాల్ట్ అవ్వచ్చు, లేదా పొటాషియం సాల్ట్ అంటే RCOOK అంటే సోడియం సాల్ట్ అవ్వచ్చు, పొటాషియం సాల్ట్ అవ్వచ్చు. సో సోప్ యొక్క జనరల్ స్ట్రక్చర్ RCOONA, RCOOK అంటే సోడియం అండ్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్సే మనం సోప్ అంటాం. ఇప్పుడు సోప్ తరపున ఇది వచ్చి వీటితో రియాక్ట్ అవుతుంది అనమాట. వీటితో కాల్షియం అయాన్ అండ్ మెగ్నీషియం అయాన్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ హార్డ్ వాటర్ యాజ్ అన్ ఇన్సాల్యుబుల్ సాల్ట్స్ అనమాట. ఇప్పుడు వీటి మధ్య రియాక్షన్ అంటే, ఇప్పుడు ఫస్ట్ ఏం తీసుకుంటాం? Ca2+ ప్లస్
ఇప్పుడు దీంతో రియాక్ట్ చేస్తాం అనమాట. 2 మాలిక్యూల్స్ ఆఫ్ RCOONA. సో వీ నీడ్ టు రియాక్ట్ టు దిస్ వన్. ఓకే, బ్యాలెన్స్ చేసుకోవడం కోసం 2 వేసారండి. ఓకే, Ca2+ అన్నది అంటే వన్ ఆఫ్ ది ఇన్సాల్యుబుల్ అయాన్. ఇది ఎందులోంచి? హార్డ్ వాటర్లోంచి. ఇది ఎవరు? సోప్ అనమాట. ఇప్పుడు వాళ్ళ మధ్య రియాక్షన్ అనమాట. ఫైనల్గా మనకి ఏం ఫామ్ అవ్వాలి? ఇన్సాల్యుబుల్, దట్ ఈస్ స్కమ్ ఫామ్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ రిజల్టెంట్ వచ్చేటప్పటికి మనకి ఎలా ఫామ్ అవుతుంది అంటే RCOO. ఈ 2 అనేది ఇక్కడ సఫిక్స్ లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు యారో మార్క్ పెట్టలేదు. ఓకే, RCOO, ఈ 2 ఇక్కడ సఫిక్స్ లోకి వచ్చి ఈ పవర్ ఏదైతే ఉందో ఈ పవర్ దీనికి షిఫ్ట్ అయిపోతుంది అనమాట. అంటే కాల్షియం అలాగే ఉండిపోతూ ఈ 2Na+ అనమాట. అంటే ఈ అయాన్ వచ్చి దీనికి ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. ఈజ్ అ క్లియర్ ఆర్ నాట్? సో అలాగే నెక్స్ట్ ఇంకొక అయాన్ ఏముంది? Mg2+ ఉంది, మెగ్నీషియం అయాన్. ఇది కూడా మళ్ళీ 2 మాలిక్యూల్స్ ఆఫ్ సోప్ అంటే RCOONA. రియాక్ట్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది? సేమ్ ఇదే మోడల్లో. సో RCOO ఈ ప్లేస్లో అనమాట. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు ఈ ప్లేస్లో మళ్ళీ ఈ 2 కింద సఫిక్స్లోకి వచ్చి ఈ Na ప్లస్లో ఏమొస్తుంది మనకి? మెగ్నీషియం వస్తుంది. మెగ్నీషియం వచ్చి ప్లస్ అలాగే ఈ Na బయటకు వచ్చేస్తుంది. ఈ Na బయటకు వచ్చి ఈ ఫార్ములా ఇట్ షిఫ్ట్ అవుతుంది అనమాట. సో 2+2+. ఇస్ ద క్లియర్ ఆర్ నాట్? సో ఇక్కడ ఫామ్ అయినటువంటి ఈ ప్రొడక్ట్స్ చూడండి, RCOO సఫిక్స్ Ca, RCOO సఫిక్స్ Mg. అంటే ఇప్పుడు ఏమొచ్చింది ఫైనల్గా? RCOO సఫిక్స్ 2 విత్ Ca అలాగే RCOO సఫిక్స్ Mg. సో వీటినే మనం ఇన్సాల్యుబుల్ ప్రెసిపిటేట్ కాల్డ్ స్కమ్స్ అంటాం. సో వాటిని మనం ఏమంటాం? స్కమ్స్ అంటాం. సో ఫైనల్గా ఇప్పుడు మనం ఏం చెప్తాం అంటే స్కమ్ ఈజ్ నథింగ్ బట్, సో స్కమ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందంటే స్కమ్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇన్సాల్యుబుల్ ప్రెసిపిటేట్ దట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ వెన్ soap molecule is going to react with the hard water. Okay, inside the hard water there are insoluble salt ions like Ca2+ and Mg2+. These Ca2+ and Mg2+, they are going to react with the soap molecule of the structure RCOONA. సో RCOONA తో Ca2+, అలాగే RCOONA తో Mg2+ రియాక్ట్ అయ్యి ఈ సోడియం అయాన్ బయటికి డిస్ప్లేస్ చేసి ఆ సోడియం ప్లేస్లో ఇవి వస్తాయి అనమాట. అవే మనకి ఇన్సాల్యుబుల్ ప్రెసిపిటేట్. సో దాన్ని మనం స్కమ్ అంటాం. ఇట్స్ అ క్లియర్ ఆర్ నాట్? సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ నో డౌన్ దిస్ important concept about the scum formation. Is it clear or not? So in the next session we shall conclude the important topics of all the topics from carbon and its compounds. In the climax వచ్చేసాం ఆల్మోస్ట్. ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం కవర్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.